1999లో పత్తి పంట నాటుకోవాలంటే రైతులు భయపడేవారు. ఎందుకంటే ఆ సమయంలో కాయతొలుచు పురుగులు, ఎర్ర పురుగులు పంటపై దాడి చేసి పంటను నాశనం చేసేవి. 2002లో మొదటిసారిగా అగ్రికల్చర్ ఆఫీసర్లు BT1 రకం పత్తి విత్తనాలను రైతులకు అందజేశారు. అప్పట్లో కొత్తగా వచ్చిన BT విత్తనాలు కాయతొలుచు పురుగుపై, ఎర్ర పురుగుపై బాగా ప్రభావం చూపించాయి. కానీ 3-4 సంవత్సరాలకే పురుగులు BT విత్తనంపై నిరోధక శక్తిని పెంచుకున్నాయి. మళ్ళీ 2006లో BT2 రకం పత్తి విత్తనాలు మార్కెట్లోకి వచ్చాయి. ఇవి మొదట కొన్ని సంవత్సరాలు కాయతొలుచు పురుగుపై, ఇంకా ఎర్ర పురుగుపై కూడా బాగా ప్రభావం చూపించేది. రైతులకు మందు పిచికారీ డబ్బులు చాలా వరకు మిగిలిపోయేది. ఇప్పుడు 2024లో BT పత్తి విత్తనం అంటే తెలియని రైతు లేడు. కొన్ని ఏళ్లు గడిచిపోయాక, అంటే ఇప్పుడు ఎర్ర పురుగు BT విత్తనంపై నిరోధక శక్తిని పెంచుకునింది. కానీ కాయతొలుచు పురుగులపై BT ప్రభావం ఇంకా ఉంది.